మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం నేను 4వ వారం చేసుకున్నానండి. ఈ వ్రతం చేసుకోవడానికి ముందు రోజు ఏం చేశానో, వ్రతం పూర్తయిన తర్వాత కలశాన్ని ఏ రోజు కదిపానో, కలశంలో పోసిన నీళ్ళు ఏం చేశానో, కలశానికి వాడిన కొబ్బరికాయతో ఏం చేశానో, అలాగే ఏమేమి నైవేద్యాలు చేశానో, వ్రతానికి సంబంధించి నేనైతే ఈ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందండి, కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి ఒక లైక్ చేసేయండి. వ్రతం చేసుకునే 2 రోజుల ముందే ఇంట్లో బూజులు దులిపేసి ఇల్లంతా శుభ్రం చేసుకున్నానండి. అలాగే ఇంట్లో వాడే ప్రతి వస్తువు నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పాలు, పెరుగు, పువ్వులు ఏవో ఒకటి పెట్టాల్సి వస్తుందని ఫ్రిడ్జ్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇంట్లో బట్టలు కానీ, దుప్పట్లు కానీ, కర్టెన్స్ కానీ ఏవి కూడా మాసినవి లేకుండా ఉతకాల్సినవి ఉతికేసి క్లీన్ చేయాల్సినవి క్లీన్ చేసేసుకున్నాను. అలా బుధవారం మధ్యాహ్నానికి ఇంట్లో క్లీనింగ్ సెక్షన్ అంతా పూర్తి చేసేసుకొని పూజకి కావలసిన సామాగ్రిని కొనుక్కోవడానికి మార్కెట్కి వెళ్ళానండి. అప్పటి వరకు విపరీతమైన ఎండలు కాసిన వాతావరణం ఆ రోజు నుండే సడన్ గా మారిపోయింది. మార్కెట్కి వెళ్ళిన నేను ఇంటికి వచ్చేసరికి పూర్తిగా తడిచిపోయాను. ఇంటికి వచ్చాక తలస్నానం చేసేసి భోజనం చేసేసి ఆ రోజు నైటు టీవీ చూస్తూ పిల్లలిద్దరికి గోరింటాకు పెట్టేసి నేను కూడా గోరింటాకు పెట్టేసుకున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాక ఇదే నా ఫస్ట్ వ్రతం వీడియో అండి. ఛానల్ పెట్టిన 2 సంవత్సరాల్లో వ్రతం చేసుకోవడానికి ఏవో ఒక ఆటంకాలు రావడం వల్ల చేసుకోలేకపోయాను. అసలైతే మీతో పాటు నేను కూడా 3వ వారమే చేసుకోవాలండి. కానీ 3వ వారం నాకు ఆటంకం రావడంతో 4వ వారం చేసుకున్నాను. అందుకే ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేసుకొని వ్రతం అయితే చేసుకున్నాను. సంక్రాంతికి, వరలక్ష్మి వ్రతానికి, కార్తీక పౌర్ణమికి ఖచ్చితంగా ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేసుకుంటానండి. ఇంటికి సున్నం కూడా వేస్తాను, కానీ రీసెంట్గానే ఇంటికి సున్నం వేసామండి. అందుకే బూజులు దులిపేసి మిగతావన్నీ శుభ్రం చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా వ్రతం చేసుకోవడానికి ఇలానే అన్ని శుభ్రం చేసుకుని పూజకి కావాల్సిన పూజా సామాగ్రి కూడా ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్నాను. అన్నీ సిద్ధం చేసుకున్నాక గురువారం రాత్రి 8 గంటలకు మా చిన్నమామి గారు చనిపోయారని ఫోన్ వచ్చింది. ఇక అంతేనండి, వ్రతం చేసుకోవడానికి భంగం కలిగి వ్రతం చేసుకోలేకపోయాను. అమ్మవారి దయ వల్ల ఈ సంవత్సరం అయితే వ్రతం మనస్ఫూర్తిగా చేసుకున్నానండి. అయితే బుధవారం పళ్ళు, పువ్వులు తప్ప మిగతావన్నీ కొనేసుకొని, గురువారం పళ్ళు కూడా కొనేసుకొని పూజకి వాడే పూజా సామాగ్రితో పాటు పళ్ళు కూడా కడిగేసుకొని, శుక్రవారం రోజు వాడుకోవడానికి సపరేట్గా 2 బిందెల్లోకి నీళ్లు పట్టుకుని పక్కన పెట్టుకున్నాను. అదే రోజు పరమాన్నంలోకి నెయ్యి తయారు చేయడానికి వెన్న తీసి పెట్టుకున్నాను. ఇక నుంచి అన్ని పండగలే కాబట్టి పండగల్లో వాడుకోవడానికి మాత్రమే వెన్న చేసి పక్కన పెట్టుకున్నాను. మాకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి పంచాయతీ కుళాయి వస్తుందండి. ఈ కుళాయి ఒక్కో రోజు ఒక్కోలా వస్తుందండి. ఒక్కో రోజు 2 గంటలు వస్తే, ఒక్కొక్క రోజు గంటే వస్తుంది. అందుకని వీలైనంత వరకు కుళాయి వచ్చినప్పుడే నా పనులన్నీ చేసేసుకుంటాను. నైవేద్యాలు వండడానికి, పూజకి కావాల్సిన నీళ్లు వాడుకోవడానికి ఎక్స్ట్రాగా ఇంకో బిందె నీళ్లు పట్టుకున్నాను. ఈలోగా మా వారు అరిటాకులు, మామిడాకులు, డెకరేషన్ కోసం కొబ్బరాకులు తెచ్చేశారు. మాక్సిమం మా పెరట్లోనే అన్ని రకాలు ఉంటాయండి. తమలపాకులు, పువ్వులు, పత్రి అన్ని మా పెరట్లోనే ఉంటాయి. అయితే ఇవి నాకంటే మా ఇరుగు పొరుగు వాళ్ళే ఎక్కువగా వాడుకుంటూ ఉంటారండి. అందుకే నాకు అవసరం వచ్చినప్పుడు నాకు లేకుండా ఉంటాయన్నమాట. ఫైనల్గా గురువారం నాడు వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి అంతా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. మీకు సంగతి చెప్పనా అండి, భగవంతుడు ఈ భూమి మీద సృష్టించిన అద్భుతమైన సృష్టి ఏదైనా ఉంది అంటే అది మన ఆడవాళ్ళమేనండి. ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఆడవారికి ఉన్నంత ప్రత్యేకమైన స్థానం ఈ సృష్టిలో ఇంకెక్కడా ఉండదండి. ఇల్లైనా, ఆఫీస్ అయినా, పూజ అయినా, పుణ్యమైనా, సంసారమైనా, సాగరమైనా ఏదైనా సరే ఎంతో ఓర్పుగా, నేర్పుగా చేసుకుంటాము. అందుకేనేమోనండి ఇలాంటి వ్రతాలు, నోములు చేసుకునే భాగ్యం మనకి మాత్రమే దక్కింది. ఓకేనండి, గురువారం నైటు వంటగది కూడా క్లీన్ చేసేసుకొని స్నానం చేసేసి ఒక పొయ్యి మీదేమో నెయ్యి కోసం వెన్నని, మరో పొయ్యి మీదేమో దద్దోజనం కోసం పెరుగు తోడు పెట్టడానికి పాలను స్టవ్ మీద పెట్టేసి పూజ గది కొబ్బరాకులతో డెకరేట్ చేసుకున్నాను. తెల్లవారుజామున 4 గంటలకి నిద్రలేచి ఇల్లంతా మాప్ పెట్టేసుకొని వాకిట్లో కల్లాపి చల్లి సూర్యోదయం రాకముందే వాకిట్లో ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను. మీకు ఇంకో సంగతి కూడా చెప్పనా అండి, కాస్త మనకంటే డబ్బున్నోళ్ళు ఇత్తడి సామాగ్రితో నైవేద్యాలు ఉండి వెండి సామాగ్రితో పూజ చేసుకుంటారు. ఇంకా ఉంటే బంగారపు విగ్రహాలు కూడా కొనుక్కుంటారు. వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి వారికి కలిగింది వారు పెట్టుకుంటారు. వాళ్ళని చూసి అయ్యో మనకు లేదని బాధపడకూడదు. వెండి సామానం, ఇత్తడి సామానం మనం కూడా కొనేసుకొని
మనం కూడా అలాగే పూజ చేసుకుందామని ఆలోచించకూడదు. మనకున్నంతలో మనం పూజ ఎలా చేసుకున్నా అమ్మవారి కరుణా కటాక్షం మనపై తప్పకుండా ఉంటుందండి. మన పిల్లలు అందంగా లేరనో, అల్లరి చేస్తున్నారనో, చెప్పిన మాట వినట్లేదనో వాళ్ళని మనం దూరం పెట్టం కదండి. వాళ్ళు ఎలా ఉన్నా మనం వాళ్ళపై ప్రేమ చూపిస్తాము. అలాగే మనమంతా అమ్మవారికి పిల్లలమే కాబట్టి మనం ఎలా పూజ చేసినా అమ్మవారు స్వీకరిస్తారు. మన చరిత్ర చూసుకుంటే భక్త కన్నప్ప, శబరి, చారుమతి, రమణ మహర్షి లాంటి వాళ్ళు గొప్పగా పూజలు చేసేసి గొప్పవాళ్ళు కాలేదు కదండి. దైవంపై వారికి ఉన్న భక్తే వారిని గొప్పవారిని చేసింది. నిజానికి మనం అసలైందంతా వదిలేస్తామండి, అనవసరమైందంతా పట్టుకుంటాము. ఒక్కసారి అన్నమయ్య సంకీర్తనలు వింటే అందులో బ్రహ్మం ఒక్కటే పర బ్రహ్మం ఒక్కటే అనే సంకీర్తన ఉంటుంది. అందులో రాజు నిద్ర ఒకటే, బంటు నిద్ర ఒకటేనని, బ్రాహ్మణుడు ఉండే నేల ఒకటే, చండాలుడు ఉండే ఒకటేనని, ఏనుగు మీద పడే ఎండ, శూనకం మీద పడే ఎండ ఒకటేనని ఉంటుంది. అలాగే పాపకర్మలను, బాధల్ని తొలగించుకోవడానికి శ్రీ వెంకటేశ్వరుని నామముని స్మరించుకున్న మనకి పుణ్యం వస్తుందని చాలా చక్కగా చెప్పారు అన్నమయ్య. పూజ ఎంత గొప్పగా చేశామో, ఎంత ఆడంబరంగా చేశామనే దానికంటే ఎంత భక్తితో చేశామన్నదే భగవంతుడు చూస్తాడు. నా వరకు నేనేమి చారుమతి లాంటి గొప్ప స్త్రీమూర్తినని చెప్పట్లేదండి. టెక్నాలజీ ఎంత గొప్పగా డెవలప్ అయినా మన పూర్వీకుల ఆచారాలని, అలవాట్లని మర్చిపోకూడదు అనుకుంటాను. సరేనండి, ముందు రోజు నైట్ వెన్న తీసి నెయ్యి తయారు చేసి పెట్టుకున్నాను కదండి, దాన్ని చిన్న జార్లోకి తీసుకున్నాను. ఉదయాన్నే లేచి వాకిట్లో ముగ్గులు పెట్టేసుకొని తలస్నానం చేసేసి కాళ్ళకి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని స్టవ్కి కూడా బొట్లు పెట్టేసుకొని ఒక స్టవ్ మీద అన్నం, ఇంకో పొయ్యి మీద బూరెల కోసం శనగపప్పు పెట్టుకున్నాను. వండిన అన్నాన్ని నేను 3 భాగాలుగా చేసుకొని అందులో ఒక గిన్నెలో అన్నం పులిహోర కోసం, ఒక గిన్నెలో అన్నం దద్దోజనం కోసం, ఇంకో గిన్నెలో అన్నం పరమాన్నం కోసం సపరేట్ చేసుకున్నాను. నైట్ నెయ్యి కోసం వెన్న మరిగించాను కదండి, అప్పుడే ఇంకో పొయ్యి మీద పాలు కూడా పెట్టాను కదండి, ఆ పాలేమో దద్దోజనం కోసం నైట్ పెరుగు తోడు పెట్టుకున్నాను. ఇక ఈ మట్టి పాత్రలో నెయ్యి మరిగించాను కదండి, నెయ్యి ఇంకో జార్లోకి తీసేసి అందులోనే కొంచెం అన్నం, పాలు, సరిపడా బెల్లం, యాలకుల పౌడర్ కూడా వేసేసుకొని పాలు దగ్గర పడేంత వరకు ఉంచి పరమాన్నం చేసేసాను. ఆ రోజు ఉదయం నేను చేయాల్సినవి నేను చేస్తుంటే అత్తయ్య చేయాల్సినవి అత్తయ్య చేసిందండి. ఉదయం తులసమ్మను, రాతి రోళ్లను అలంకరించుకునేటప్పుడే గ్రైండర్లో పప్పు వేసేసాను. అది నలిగిపోయిన తర్వాత అత్తయ్యకి ఇచ్చేస్తే అత్తయ్య బూరెలు వండేసిందండి. అదే రోజు ఇండిపెండెన్స్ డే కావడంతో సిరి 8 అయ్యే వరకు నాకు హెల్ప్ చేసి తర్వాత స్కూల్కి వెళ్ళిపోయిందండి. ఇలాంటి పర్వదినాలలో పిల్లలు నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారండి. దేవుని మందిరం క్లీన్ చేసి పేపర్ వేయడం, దేవుని పటాలకి బొట్లు పెట్టడం అని సిరినే చేస్తుందండి. ఇక బొబ్బరి పప్పు అత్తయ్య ముందు రోజే తిరగలిలో విసిరి పప్పు రెడీ చేసిందండి. ఆ పప్పు ఏమో గారెల కోసం. పరమాన్నం ఉడికిపోయిన తర్వాత నెయ్యిలో బాదం పప్పు, జీడిపప్పు వేయించుకొని పరమాన్నంలో వేసేసాను. అదే బాణీలో పులిహోర కోసం తాలింపు పెట్టుకొని ఆ తాలింపే దద్దోజనంలో కొంచెం వేసేసుకొని మిగతా పోపుతో పులిహోర కలిపేసుకున్నాను. దద్దోజనం, పులిహోర, పరమాన్నం, గారెలు, బూర్లు కలిపి 5 రకాల నైవేద్యాలు చేశానండి. ఈ విధంగా 5 రకాల నైవేద్యాలు చేసుకొని వండుకున్నవన్నీ ఒక అరిటాకులోకి తీసుకొని పూజ చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసేసుకొని చక్కగా చీర కట్టుకొని పూజ ప్రారంభించానండి. చీరతో వ్రతం రోజే ఫోటో తీసుకొని పోస్ట్ పెట్టానండి. మీలో ఎంతమంది చూసారో ఏమో తెలియదు, కానీ చూసిన వాళ్ళు మాత్రం కామెంట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఎలా ఉన్నా మీరు నన్ను ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు.
థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుందండి. నాకైతే రెడీ అవడాలు, మేకప్ వేసుకోవడాలు, కొంచెం స్టైల్గా ఉండడం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి. అందచందాల మీద శ్రద్ధ ఉండదు, కానీ ఇంటిని మాత్రం అందంగా ఉంచుకోవడం అన్నా, నీట్గా ఉంచుకోవడం అన్నా ఎక్కడా లేని ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గులు పెట్టుకోవాలన్నా, తులసమ్మను, రాత్రి వాళ్ళను అలంకరించుకోవడం అన్నా, ఇంటి ముందు పెరట్లను పచ్చని మొక్కలను పెంచుకోవడం అన్నా భలే ఇష్టమండి. మంచి చీర కట్టుకొని, తల్లో పూలు పెట్టుకొని, చేతి నిండా గాజులు వేసుకొని, నుదుటపై కుంకుమ బొట్టు పెట్టుకోవడం అంటే ఆడవాళ్ళకి ఎంత ఇష్టమో అంతే నిండుగా కళగా ఇంటిని ఉంచుకోవడం అంటే చాలా ఇష్టమండి. ఇక సిరి అయితే ఆ రోజు స్కూల్లో జెండా పండగ చేసేసుకొని ఇంటికి వచ్చాక నాతో పాటు పూజ కూడా చేసేసుకుందండి. ఆ రోజు సిరికి దైవభక్తితో పాటు దేశభక్తి కూడా కలిసి వచ్చేసింది. ప్రతి సంవత్సరం జెండా ఎగరవేయడానికి స్కూల్కి నేను కూడా వెళ్ళేదాన్ని, కానీ ఈ సంవత్సరం మిస్ అయ్యాను. మీరు వినే ఉంటారు, లాస్ట్ ఇయర్ మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు మా ఊరి శివాలయంలో ఆడవారి కోసం వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. అప్పుడు నేను వెళ్ళలేదు, కానీ ఒకప్పుడు అలానే గుళ్ళోకి వెళ్ళే చేసుకునేదాన్ని. నా పెళ్ళైన కొత్తలో అద్దింట్లో ఉండేవాళ్ళమండి. ఇలాంటివన్నీ మిస్ అవుతున్నానని చాలా బాధపడేదాన్ని. ఎందుకంటే మేముండే అద్దింట్లో ఇంటికి ఒకటే గది ఉండేది. చేసుకోవడానికి ఇంట్లో బాగోక పక్క ఊర్లో ఉన్న శివాలయంకి వెళ్ళి వరలక్ష్మి వ్రతం శివాలయంలో చేసుకునేదాన్ని. గత 6-7 ఏళ్ల క్రితం ఉన్న నా జీవితానికి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జీవితానికి చాలా మార్పు వచ్చిందండి. ఈ మార్పు అంతా కూడా అమ్మవారి దయే అనుకుంటున్నాను. ఇంట్లో వ్రతం చేసుకోవడానికి సరైన సదుపాయం లేక గుళ్ళోకి వెళ్ళి చేసుకునేదాన్ని. అమ్మవారు నాపై దయ చూపించిందో ఏమో గాని చారుమతికి ఇచ్చినంత సిరి సంపదలు, వజ్ర వైడూర్యాలు, ధనధాన్యాలు ఇవ్వకపోయినా ఉండడానికి సొంతిల్లిచ్చి ఏ పని చేస్తున్నా ధైర్యలక్ష్మిగా నా వెంటే ఉండి నాకు ధైర్యాన్ని ఇస్తుంది. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ వచ్చేసి నేను కొనుక్కున్నది అయితే కాదండి. మన ఛానల్ని ఫాలో అయ్యి మన సబ్స్క్రైబరు గిఫ్ట్గా ఇంటికి తెచ్చిచ్చారు. తెచ్చి 2-3 నెలలు అవుతుందండి నేను ఇప్పుడు కట్టుకున్నాను. మహాలక్ష్మి గారు అస్సాంలో ఉండేవారటండి. అస్సాంలో ఉన్నప్పటి నుంచి మన వీడియోస్ చూస్తూ ఉన్నారట. రీసెంట్గా మహాలక్ష్మి గారి శ్రీవారు మా ఊరు పక్కనే ఉండే కాకినాడ ట్రాన్స్ఫర్ అయ్యారటండి. దగ్గరలోనే నేను ఉన్నానని తెలుసుకొని ఆన్లైన్ బిజినెస్ కోసం స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదండి, ఆ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయ్యి ఇంటికి వచ్చి నాకు శారీ ప్రజెంట్ చేశారు. మహాలక్ష్మి గారికి ఈ వీడియో ద్వారా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, పూజ పూర్తయిన తర్వాత ఆవు పిడకలతో ఇల్లంతా ధూపం వేసుకొని మా వారితో అత్తయ్యతో అక్షంతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకున్నాను. మధ్యాహ్నం అందరం కలిసి భోజనం చేశాము. తర్వాత ముత్తైదులకు తాంబూలం ఇవ్వడానికి తాంబూలం రెడీ చేసుకున్నాను. ఈ తాంబూలం ఇవ్వడానికి అరిటాకుతో చిన్న చిన్న బుట్టలుగా చేసుకొని అందులోనే పసుపు, కుంకుమ, శనగలు వేసి రెడీ చేసుకున్నాను. ఈ తాంబూలంలో ఆకులు, వక్కలు, పండ్లు పెట్టడం మర్చిపోయానండి. తాంబూలం ఇచ్చేటప్పుడు మాత్రం అవి కూడా యాడ్ చేసి తాంబూలం ఇచ్చాను. ఒకవేళ ఇప్పుడు నేను చేసే ఈ విధానంలో మీకు ఏమైనా దోషాలు కనిపిస్తాయి కనుక మన్నించండి. ఎందుకంటే మా వర్ణంలో పూజల గురించి, వ్రతాల గురించి, నోముల గురించి పెద్దగా తెలియదండి. అంటే ఏ వర్ణంలోనైనా అన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారు, ఏమీ తెలియని వాళ్ళు ఉంటారు. నా వరకు అయితే ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలని చెప్పడానికి మా అత్తయ్యకి కానీ మా అమ్మకి కానీ ఏమీ తెలియదండి. మా అత్తయ్యకి ఏదో కొంచెం తెలిసినా మా అమ్మకి మాత్రం అసలు ఇలాంటివేవి తెలియదండి. ఇలాంటివి ఏవైనా తెలుసుకోవాలంటే మా ఇంటి పక్కన ఉండే ఇలాంటి పెద్దవాళ్ళను అడిగి తెలుసుకుంటూ ఉంటాను. ఈ పెద్దమ్మ గారు మా ఇంటి పక్కనే ఉంటారండి. అమ్మలాగే అన్ని మంచి విషయాలు చెప్తూ ఉంటారు. ఎక్కువగా నన్ను అయితే బాగా తినమని చెప్తూ ఉంటారు. పని పని అని రోజంతా అలా ఉండకూడదు, సాయంత్రం అయ్యేసరికి చక్కగా జడ వేసుకొని పూలు పెట్టుకొని నిండుగా ఉండాలని చెప్తూ ఉంటారు. అప్పుడప్పుడు వారానికి ఒకసారైనా చీర కట్టుకుంటూ ఉండాలి, మధ్యాహ్నం కాసేపు పడుకుంటూ ఉండాలి, పండంటి కాపురానికి 10 సూత్రాలు అన్నట్టు అన్నీ మంచిగా చెప్తూ ఉంటారు. ఇంచుమించు మా ఇరుగు పొరుగు వాళ్ళందరూ నాతో చాలా మంచిగా ఉంటారండి. మీలాగే వాళ్ళు కూడా ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుందని నాపై జాలి పడుతూ ఉంటారనమాట. 3వ ముత్తైదు గురించి మీకు స్పెషల్గా చెప్పాలండి.
ఎందుకంటే నా పరిస్థితి అర్థం చేసుకొని నేను ఆన్లైన్ బిజినెస్ చేసుకోవడానికి నాకు అవకాశం వచ్చింది అంటే అది ఈ అమరావతి గారి వల్లేనండి. అమరావతి గారి పేరు కాదు, ఎవరు రాలేదా? ఎవరు రాలేదంటే వచ్చారు, తీసుకెళ్ళిపోయారు. లాస్ట్ వచ్చిన స్పెషల్ గెస్ట్ బాగానే కాదండి. స్పెషల్ ముత్తైదు ఎలా అంటే మన మేడ మీద అన్ని ఆడబెట్టుకోవడానికి, ఆడేసుకోవడానికి అన్ని వీళ్ళ మేడ మీద అనమాట. మంచి మనస్తత్వం అనమాట. ఇలాంటి వాళ్ళే అనుకోవాలి మనం. శ్రీ మహాలక్ష్మి ఒకరు మంచి కోరుకునే వాళ్ళే కదా లక్ష్మిలు. లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఒకరు మంచిగా కోరుకుంటది. ఏదో ఎలాంటి రూపంలో ఉంటారు అనమాట. భోజనాలు 2 గంటలు రేపు పోయాడు. నేను విన్నాడు ఏంటి భోజనాలు అంటుండే. కనిపించని దేవుణ్ణే దేవుడని అనుకుంటాం కానండి, దేవుడు మంచి వాళ్ళ రూపంలో మన మధ్యనే ఉంటూ ఉంటాడు. కానీ వాళ్ళని మనం గుర్తించలేము. కొంతమంది భగవంతుడికి సేవ చేస్తేనే పుణ్యం వస్తుందని అనుకుంటారు. కొంతమంది ఏమో మానవ సేవే మాధవ సేవ అని భావిస్తారు. అమ్మవారు చారుమతికి మాత్రమే కలలోకి రావడానికి గల కారణం ఆవిడ నడవడిక, అత్తమామలతో ఉండే తీరి, భర్త పిల్లలను చూసుకునే విధానం, సంసారాన్ని చక్కదిద్దుకునే పద్ధతి, అన్ని విధాలుగా చారుమతి ఒక మంచి ఇల్లాలుగా అమ్మవారికి అనిపించింది కాబట్టే అమ్మవారు చారుమతిని అనుగ్రహించారు. ఓకేనండి. శుక్రవారం వ్రతం చేసుకొని శనివారం మళ్ళీ ఒకసారి పూజ చేసుకొని కలశాన్ని కదిపాను. ఏదేమైనానండి, ఇంట్లో పూజ చేసుకున్న రోజు నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మన హిందూ సంప్రదాయాలు గనక మనం ఆచరించగలిగితే మానసిక ప్రశాంతత, అలవాట్లు, ఆరోగ్యం, ఆనందం, మంచి జీవన శైలితో జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను ఇలా పూజ చేసుకునే ప్రతిసారి అన్నమయ్య సినిమాలోని ఒక సన్నివేశం కూడా గుర్తొస్తూ ఉంటుందండి. ఆ సన్నివేశం ఏంటంటే, అన్నమయ్య తన మరదలిద్దరితో పూలగొడుగు పట్టుకొని రివర్స్లో నడుస్తూ ఉంటే సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే వచ్చి అన్నమయ్యను ఇలా ప్రశ్నిస్తాడు. ఈ పూలగొడుగు ఏంటి, ఈ పూబంతుల సేవ ఏంటని అడుగుతాడు. వీళ్ళ సోయగాల హోమగుండంలో సౌందర్య ఆరాధనలు చేస్తూ నిత్య అగ్నిహోత్రం చేస్తున్నానని అన్నమయ్య చెప్తాడు. ఈ మాత్రం సౌందర్యానికే ఇంత దాసుడివైపోతే ఇంతకంటే సౌందర్యాన్ని చూస్తే ఇంకేమైపోతావో అని శ్రీనివాసుడు అంటాడు. ఏంటి, ఇంతకంటే సౌందర్యం ఉంటుందా? ఉండదుగాక ఉండదు. ఒకవేళ ఉంటే ఆ సౌందర్యానికే దాసోహం అయిపోతానని అంటాడు అన్నమయ్య. ఇంతకంటే సౌందర్యం ఉందిరా, చూపిస్తానని తీసుకువెళ్తుండగా దేవాలయం మీదనున్న రతి శిల్పాలను చూపిస్తూ వాటిని చూస్తుంటే ఏమనిపిస్తుంది స్వామి అని అన్నమయ్య స్వామివారిని అడుగుతాడు. సకల ప్రకృతికి ఆధారభూతమైన సృష్టి యజ్ఞాన్ని చేస్తున్న తల్లిదండ్రులను చూస్తున్నట్టుందని శ్రీనివాసుడు సమాధానమిస్తాడు. ఈ డైలాగ్కి నాకైతే కళ్ళలోంచి కన్నీళ్ళు వచ్చేసాయి. అసలు ఇంత మంచిగా, ఇంత పాజిటివ్గా ఆలోచించే మైండ్ సెట్ మనకెందుకు ఉండదు అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, అసలైన సౌందర్యం అంటే ఏంటో చూపించడానికి స్వామివారు అన్నమయ్యతో కలిసి దేవాలయంలోకి అడుగు పెట్టంగానే దేవాలయం మొత్తం ఆధ్యాత్మికతతో, పూలదారితో, గంటల సవ్వడితో, మామిడి తోరణాలతో కలకలలాడుతూ ఉండగా దీపధూపాల నడుమ స్వామివారి సౌందర్యాన్ని చూసి మూర్ఛపోయి అన్నమయ్య కింద పడిపోతాడు. దేవుడి దగ్గర దీపధూప నైవేద్యాలు పెట్టి దేవుడికి పూజ చేస్తున్నప్పుడు దేవుణ్ణి చూస్తే నాకు కూడా ఏదో తెలియని అనుభూతి కలుగుతుందండి. అందుకేనేమో అన్నమయ్య శ్రీనివాసుడికి దాసోహం అయిపోయాడు అనుకుంటాను. మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధిస్తూ పూజ చెయ్యాలే కానండి, పూజ పూర్తయ్యేంత వరకు ఆకలి కానీ దాహం కానీ అసలు ఏమీ తెలీదు. సరేనండి, ఈ వ్రతంలో నేను డెకరేషన్ కోసం కొబ్బరాకుల్ని వాడాను. ఈ ఆకులు గోడకి స్టిక్ అవ్వడానికి ప్లాస్టర్ను వాడాను. అమ్మవారి దగ్గర పెట్టిన పత్రితో పాటు ఈ కొబ్బరాకుల్ని కూడా తీసేద్దామని ఆకులకు అంటించిన ప్లాస్టర్ని తీసేసాను. ఒకవేళ ఈ ప్లాస్టర్తో పాటు వీటిని బయట ఎక్కడైనా పడేసాను అనుకోండి, ఆవులు కానీ, గేదెలు కానీ, మేకలు కానీ వీటిని తింటే కనుక అంత మంచిది కాదు కదండి. అందుకని ప్లాస్టర్ని తీసేసాను. అలాగే పూజ చేసిన నిర్మాల్యం ఉంటుంది కదండి, ఆ నిర్మాల్యాన్ని వేయడానికి నేను కుండలో వాడతానండి. ప్రతిరోజు పూజ చేసుకున్నవి కూడా నేను కుండలోనే వేస్తానండి. అలాగే వ్రతం చేసుకున్న నిర్మాల్యాన్ని కూడా కుండలోనే వేస్తాను. 3 నెలల తర్వాత చక్కగా ఎరువు తయారవుతుంది. ఆ ఎరువు తులసి కోటలో వేసుకోవచ్చు, లేదంటే మొక్కలకే వాడుకోవచ్చు. మా ఇంట్లో కిచెన్ వేస్ట్ కూడా నేను కుండలోనే వేస్తానండి.
అయితే కిచెన్ వేస్ట్కి సపరేట్గా దేవుడి దగ్గర వాడేసిన నిర్మాల్యాన్ని వేయడానికి సపరేట్గా పెట్టుకుంటాను. కలశంతో కలిపి ఈ వ్రతానికి నేను 3 కొబ్బరికాయలు వాడానండి. ఆ 3 కొబ్బరికాయలతో కొబ్బరుండలు చేశాను. కొబ్బరుండలు అయితే పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు కాబట్టి కొబ్బరితో స్వీట్ చేశాను. అలాగే కలశంలో పోసిన నీళ్ళేమో ఇంట్లోనూ షాప్లోనూ జల్లుకొని మిగిలిన నీళ్లు మొక్కలకి పోసాను. ఫైనల్గా వ్రతం చేసే ముందు పసుపుతో వినాయకుడిని చేస్తాం కదండి, ఆ పసుపు వినాయకుడిని మా బావిలో కలిపేశాను. ఈ విధంగా నేను చేసిన ఈ వ్రతంలో ఎలాంటి ప్లాస్టిక్ని వాడకుండా అమ్మవారికి నచ్చే విధంగా సింపుల్గా చాలా సహజంగా మా అత్తయ్య అయితే ఈ వ్రతం ఎలా చేసుకునేదో నేను కూడా అలానే చేసుకున్నాను. దేవుడి దగ్గర నిర్మాల్యాన్ని చెత్త కుప్పల దగ్గర, రోడ్ల పక్కన, నదుల దగ్గర, కాలువల దగ్గర పడేయడం నాకు ఇష్టం ఉండదండి. పవిత్రమైన నిర్మాల్యం పవిత్రంగానే మట్టిలో కలిసిపోవాలి. నా దృష్టిలో భగవంతుడు పంచభూతాల్లోనూ ఉంటాడు. ప్రకృతిని కాపాడుకుంటే సమస్త జీవకోటిని కాపాడినట్టే, గోసేవ చేసినట్టే. యజ్ఞాలు, యాగాలు, నోములు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఆ పుణ్యమే ఈ భరత భూమిని కాపాడుకుంటే వస్తుంది. సరేనండి, కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే నేను ఆన్లైన్ ఫుడ్ బిజినెస్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు ప్రోడక్ట్స్ ఏమైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనండి. దేశాన్ని కాపాడే సైనికులు, దేశ ప్రజల ఆకలి తీర్చే రైతులు క్షేమంగా ఉంటూ పాడి పంటలతో దేశమంతా సస్యశ్యామలంగా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో ఇంతేనండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన తర్వాత ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.